వైఎస్ఆర్ ఐటీ సొల్యూషన్స్ ద్వారా నష్టపోయిన ప్రతి ఐటీ ఉద్యోగికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులు కరీం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం వద్ద కలిసిన మీడియాతో సొల్యూషన్స్ కంపెనీ యాజమాన్యంపై ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సొల్యూషన్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ 2021లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల కోసం అనేకమైనటువంటి నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన బాధలు అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని మా వంతున మనం కూడా భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తును రూపుదిద్దుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఐటీ కోర్సుల్లో చేసుకొని వాళ్ళు అనేకమైనటువంటి విద్యా సంస్థల్లో కూడా మరింత మార్కులతో ముందుకు వచ్చి ఈ విధంగా ఈ ఐటీ సంస్థల్లో మనకు కూడా అవకాశం కలిగిద్ది అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో లక్షలాది రూపాయలు ఈ యొక్క ఐటీ సంస్థల్లో ఉన్నటువంటి సీఈఓలోకి లంచాలుగా ఇచ్చి వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యోగాలు చేయడం కోసం వాళ్ళ ఆవేదనను బాధను వాళ్ళు అర్థం చేసుకొని మాకు కూడా ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ కూడా సంతోషంతో ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఇలా ఈ విధంగా ఉద్యోగాల్లో చేరటం కాదు, ఉద్యోగం కోసం 1,00,000 నుంచి 6 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అది అప్పులు చేసా లేకపోతే వేరే ఇల్లు వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లులు స్థలాలు అమ్ముకొన ఏదో చేసి వాళ్ళు తిప్పలు వాళ్ళు పడి ఈ యువత ఏదైతే నిరుద్యోగుల్లో కోసం ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని వచ్చి లక్షలాది రూపాయలు ఇలాంటి సంస్థలకి ధారపోసి ఉద్యోగాల కోసం వస్తే వీళ్ళు నెల 2 నెలలు 8 నెలలు పని చేయించుకొని ఈ యొక్క ఐటీ ఏదైతే ఈ డెవలప్ ట్రీస్ ఐటీ సంస్థ ఉందో ఆ సంస్థ ఒక్కసారిగా 650 మందికి దివాళ్ళ తీసి ఆ యొక్క కంపెనీని ఎత్తేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ 650 మంది కూడా గతంలో రోడ్డు మీదకి వచ్చి మాకు కూడా న్యాయం జరగాలి, వీళ్లను కఠినంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి మేము ఏవైతే లక్షలాది రూపాయలు మేము ఎక్కడి నుంచి అయితే తెచ్చుకొని కట్టుకున్నామో తిరిగి మాకు ఇప్పించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, అదేవిధంగా పోలీస్ అధికారులపై ఉంది. కాబట్టి ఈ కంపెనీలో మా దగ్గర ఒక్కొక్కరి నుంచి 1,50,000 నుంచి 6 లక్షల వరకు అమౌంట్ అనేది తీసుకున్న తర్వాత 40,000 శాలరీ ఇస్తామని చెప్పారు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సగం అమౌంట్ 20,000 ఇచ్చారు మాకు. ఇట్లా మేము 9 నెలల నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాము. శాలరీ కూడా మాకు తక్కువే ఇస్తారు. అండ్ 4-5 నెలల నుంచి ప్రతి ఒక్కరికి 650 మందికి ఎవరికి ఒక్కళ్ళకి కూడా శాలరీ ఇవ్వలేదు ఇక్కడ నుంచి ప్రజెంట్. అదే కాకుండా ఇక్కడ మాకు ఏంటంటే కంపెనీలో 9 నెలల క్రితము పిఎఫ్ అనేది క్రియేట్ చేశారు. బట్ ఆ పిఎఫ్ అనేది కూడా ఇప్పటి వరకు ₹1 కూడా పిఎఫ్ అమౌంట్లో జమ చేయలేదు. పిఎఫ్ లేకపోతే కనుక మేము నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళి వేరే జాబ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఏం లేదు మాకు ప్రజెంట్. మేము ఏమైనా శాలరీలు ఏమైనా అడిగినా కానీ పొలిటీషియన్స్ ఉన్నారు, మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆయన ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్లో అయితే అందరినీ ఆయన్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. రిమైనింగ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాకు న్యాయం కావాలని చెప్పి మేము అందరినీ మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఐటీ జాబ్ చేస్తామన్నా. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఏం లేవు, బయట ప్రాజెక్ట్ అయితే ఏం లేవు. ఈయనే ఒక కొత్త ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొని బయట నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పారు మాకు. చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళన్న. మెయిన్ పాయింట్ ఏంటంటే జాయిన్ అయిన 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్ అక్కర్లేని వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ ఉందని చెప్పి దగ్గర ఉన్న ఏదో ప్రాజెక్ట్లో చిన్న దాంట్లో వేసేసి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తారని చెప్పి మాకు 4 months నుంచి ఇట్లాగే చెప్పి శాలరీస్ కూడా ఇవ్వట్లేదు. ప్రాజెక్ట్ వస్తే కనుక ఒక్కొక్క ప్రాజెక్ట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి అట్లాగే మనల్ని ఆపేశారు వీళ్ళంతా. ఆఫీసు మొన్న 22వ తారీఖు నుంచి క్లోజ్ అయిపోయింది అన్న, దానికన్నా ముందు లేదు అసలు. ప్రజెంట్ సీఈఓ సార్ అయితే ఎక్కడ ఉన్నారో తెలియదు మాకెవరికి. మొన్న అయితే హైదరాబాద్లో చూసామన్నారు, ఇంకా పట్టుకోలేదు ఆయన్ని. ఏమన్నా అదైతే తెలియదు అన్న, మనకైతే తెలియదు దాని గురించి.